హాయ్ అండి, వెల్కమ్ టు నీర్ బ్లాగ్స్. ఏంటి ఫస్ట్ శారీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను శారీస్ కొనటానికని వెళ్ళానండి. ఈవినింగ్ ఒక శ్రీమంతం ఫంక్షన్ ఉంది, మల్లేశ్వరక్క వాళ్ళ పాపది. ఇక తన చేతిలో చీర పెడదామని చెప్పేసి చీర తీసుకొద్దామని వెళ్ళాను. కొత్తపేట వెళ్ళాను. ఇంకా అక్కడ మా వదినతో కలిసి వెళ్ళాం. ఇంకా అక్కడ చీర తీసుకొని ఇంకా మేము వచ్చి రెడీ అయ్యి పిల్లని తీసుకొని వెళ్ళేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అందరూ కూడా వచ్చేసారు. ఇంకా వీడియో తీసుకొని అందరినీ పలకరించేసరికి సరిపోయింది టైము. ఇంకా సౌజీ కూడా వచ్చింది. ఇక సౌజీ లోపల ఉందంటే తను కూడా వెళ్ళి పలకరించేసి వచ్చాను. ఇంకా తర్వాత ఇదిగోండి మా లక్ష్మక్కను తన హస్బెండ్ ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు అక్షంతలు అవి వేసి చేస్తుంటే వీడియో తీస్తున్నాను, ఫోటోలు తీశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డాబా పైన పెట్టారండి. భోజనాలు వచ్చేసి కింద పెట్టారు. ఈ డాబా పైన ప్లేస్ తక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉంది, జనం బాగా వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి ఎవరికి వాళ్ళు వేసి తనకి బొట్టు పెట్టిన వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక నేను కూడా అక్షంతలు వేసేసి కిందకి వెళ్దామని చెప్పేసి ఇంకా శారీ పెడదామని వచ్చేసాను. ఇంకా శారీ అను స్వీట్ తీసుకొచ్చానండి. ఇంకా మా చెట్టు మల్లెపూలు ఉన్నాయి కదా, అవి కోసి కన్నయ్యకి అభిషేకం చేసి అవి కట్టి తనకు తీసుకొచ్చాను. అవే చెప్తున్నాను తనకి, ఇది కన్నయ్యకి అభిషేకం చేసిన పూలు, కన్నయ్య లాంటి ముద్దొచ్చే బాబుని కనిపెట్టమని చెప్తా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చారు కదండి, అందరూ కూడా అక్షంతలు వేసి తనని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అదిగోండి మా సౌజీ కూడా వచ్చేసింది. సౌజీ కూడా తను కూడా చీర తీసుకొచ్చిందండి. అనుకోకుండా ఇద్దరం చీర తీసుకొచ్చాము. ఇంకా తను కూడా చీర పెట్టేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇద్దరం కలిసి కిందకి వెళ్తుంటే సుమ వచ్చిందండి. సుమ లేటుగా వచ్చింది, స్మైలీ సుమ. తను లేటుగా వచ్చింది. ఇంకా తను పలకరించాను. ఇవ్వండి మా హైమ అంటే తను అందరూ ఇంకా ఆ రోడ్లో అందరూ వచ్చారు. అందరినీ పలకరించేసి నిదానంగా కిందకి వెళ్ళాము. ఇంకా అందరు ఇళ్ళ దగ్గర వాళ్ళేనండి, ఎవరు కొత్త వాళ్ళు కూడా కాదు, అందరం ఇళ్ళ దగ్గర వాళ్ళమే. అందరం సరదాగా మాట్లాడుకున్నాం, పలకరించుకున్నాం. ఇంకా కిందకు వచ్చేసరికి భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారు. అదిగోండి చూడండి, క్యాటరింగ్కి ఇచ్చారు. అగో మా పాపను సౌజీ వాళ్ళ పాప కూడా వడ్డిస్తున్నారు. ఇంకా చూసుకుంటా కిందకు వచ్చాం వీడియో తీసుకుంటూ. వైరల్ అయిపోతారు. ఏం చూడలేరా, అప్పుడే అందంగా ఉంటారా? అదే మరి చిల్లి గారె, చిల్లి గారె, బొబ్బట్టు, ఓకే, పనీర్ కర్రీ, థ్యాంక్ యూ, మామిడికాయ పప్పు, ఆలు 65. హాయ్, నేను పడేయంలే, భయపడు మాకు. ఇన్ని వెరైటీలు ఉన్న మన ప్లేట్లో మాత్రం ఓన్లీ ఫ్యూ ఐటమ్సే ఉంటాయి. పలావు, కర్రీ, ఇవి తప్పించి ఏమి ఉండవు. ఇంకా శుభ్రంగా పూజ చేసాము. భోజనం చాలా టేస్టీగా ఉందండి. ఇంక అందరం సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసాము. కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ కేక్ కటింగ్ ఉంది అంటే ఇక పైకి వచ్చాము. ఇంకా వాళ్ళిద్దరికి ఎట్లా డెకరేట్ చేసి ఫొటోస్ తీస్తూ ఉంటే నిల్చొని చూస్తున్నాను. ఇంకా తర్వాత కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిందండి. ఇంకా అప్పుడు ఏం ఓపెన్ చేస్తాంలే, తాంబూలు పెట్టి ఓపెన్ చేసి చూడాలి, కానీ ఇంకా ఆ టైంలో ఏం ఓపెన్ చేస్తాంలే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశాను. ఇవ్వండి 5 రకాల స్వీట్లు, జాకెట్ ముక్క, తాంబూలము, పసుపు కుంకుమ పెట్టింది మల్లేశ్వరక్క. చాలా బాగుంది జాకెట్ ముక్క మాత్రం. ఇంతేనండి. మా ధరణికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంకెక్కడితో కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. బాయ్.